వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూర్ శివార్లో అక్రమ రేషన్ బియ్యం రవాణా పట్టుబడింది. పక్కా సమాచారంతో జనసేన నాయకుడు చల్ల వరుణ్ ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. వివరాల్లోకి వెళితే బొలెరో వాహనంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న చల్ల వరుణ్ తన అనుచరులతో కలిసి వెంటనే స్పందించారు. అనుమానాస్పద వాహనాన్ని వెంబడించి ఎర్రకోట సమీపంలో అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆ బియ్యం లోడుతో ఉన్న బొలెరో వాహనాన్ని ఎమ్మెగ్నూర్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా చల్ల వరుణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో ఎవరైనా ఉన్నా కూటమి నేతలైనా జనసేన నేతలైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ఎన్ని రోజులు తీసుకొస్తున్నాం? ఈరోజు ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లాగా కొంతమంది బడా నాయకులు ప్రజలకు అందాల్సిన ఈ రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందకుండా ఒక మాఫియాగా ఏర్పడి అవినీతి చేస్తూ అమ్ముకోవడానికి నియోజకవర్గం దాటిస్తుంటే గత 15 రోజులుగా రెక్కి నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మా పార్టీ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖలో నిరంతరం రాత్రనక పగలనకుండా ఆయన శాఖలో అవినీతి జరగకూడదు, ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని ప్రజలకే అందాలి, ప్రజలు ఏ రోజు వచ్చినా వాళ్ళకి బియ్యం లేదని చెప్పకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సిందిగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్తుంటే రేషన్ డీలర్లు మాత్రము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మాత్రమే వేసి తర్వాత ప్రజలకి బియ్యం లేవు అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆ రేషన్ బియ్యము ఈ విధంగా తప్పుదారి బట్టి ఒక మాఫియాగా ఏర్పడి ఇది తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నేను ఎర్రకోట దగ్గర ఇది పట్టుకోవడం జరిగింది. అందుకని దీనికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన రేషన్ పౌర సరఫరా శాఖ సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి నాయకులు చేసినా ఏ ఊరు చేసినా ఇది ప్రజల సొమ్ము. ఈ కూటమి నాయకులు చేసినంత మాత్రాన కూటమి నాయకులను వదిలేయాలని చెప్పట్లేదు. దీని వెనక ఎవడు ఎంత పెద్దవాడు ఉన్నా కూడా వాడి మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇది మా పార్టీ నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించిన శాఖలో అవినీతి జరగకూడదు అనేది మాకు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి.